కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, చనిపోయిన వారి ఫోటోలకు నైవేద్యం పెట్టాల్సిన అవసరం ఉందా అమ్మా? అసలు చనిపోయిన వాళ్ళని దేవుడి గదుల్లోనే పెట్టం కదా, పెట్టకూడదు. దేవతలు వేరు, పితృదేవతలు వేరు, ఇద్దరు వేరు వేరు ఉన్నారు. వీళ్ళు పితృదేవతా గణంలోకి చేరుకోబోతున్నారు. ఇంకా వీళ్ళు పితృదేవతలుగా పూర్తిగా అవ్వలేదు, ఆ గణంలోకి వెడుతున్నారు. అందుకని మొదటి 10 రోజులు వెళ్ళరు గనక 11 రోజులు రోజు పెడతారు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నెల రోజులకు ఒక రోజు జరుగుతుంది వాళ్ళకి. అందుకని నెల నెల మాసికం పెడతారు, అప్పుడు పెడతారు ఆహారం. తర్వాత సంవత్సరానికి ఒక రోజు జరుగుతుంది. మనకు సంవత్సరం అయితే వాళ్ళకు ఒక రోజు అవుతుంది. అందుకని అప్పుడు సంవత్సరానికి ఒకసారి వారికి పిండ ప్రదానం చేస్తారు, తర్పణాలు ఇస్తారు, అది తద్దినమని పెడతారు కదా. అట్లాంటిది ఇంట్లో ఫోటో గుర్తుగా పెట్టుకున్నాము, వాటికి నైవేద్యం పెట్టడం ఏంటమ్మా? నైవేద్యం అనేది దేవతలకు పెట్టేది. మరి వీళ్ళంతా పితృదేవతల గణానికి చెందుతున్నారు కదా, వాళ్ళకి పెట్టేటప్పుడు స్వాహ అని పెట్టకూడదు. అందుకని వాటికి పెట్టే పని లేదు. వాళ్ళకి పిండ ప్రదానాలు చేయాలి, తర్పణాలు చేయాలి తప్ప రోజు నైవేద్యాలు పెట్టడం అన్నది ఎక్కడా లేదు. ఎందుకంటే ఆ పద్ధతే లేదు. నైవేద్యం పెట్టేప్పుడు ఏమంటున్నాం? గాయత్రి మంత్రం చెప్పి స్వాహ అని చెప్తున్నాం. స్వాహ అనంగానే అగ్నిదేవుడి పక్కన ఉండేటటువంటి స్వాహాదేవి దేవతలకి ఏ పేరు చెప్పామో ఆ దేవతలకి తీసుకెళ్తుంది. పితృదేవతలకి చెప్పేటప్పుడు స్వాహ అని చెప్పరు, స్వధ అని చెప్తారు. స్వధ అంటే అగ్నిదేవుడి యొక్క రెండో భార్య. ఇక్కడ భార్యలు ఉంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, భార్యలు అనగానే ఆహాహా దేవతలు ఇద్దరేసి భార్యల్ని పెళ్లి చేసుకున్నారు, మేము కూడా చేసుకుంటామంటే భరించగలిగితే చేసుకోండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇద్దరు భార్యలు ఉన్న వాడికి పనిష్మెంట్ ఏమిటంటే ఇద్దరు అత్తగారులు అన్నట్టు. అట్లా అది వాళ్ళ శక్తులు అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అగ్నిదేవుడి యొక్క ఒకానొక శక్తి స్వాహ, ఈవిడేమో దేవతలకు పట్టుకెళ్ళి ఇస్తుంది, అగ్నిలో వేసిన దాన్ని. స్వధ అన్నావిడ తీసుకెళ్ళి పితృదేవతలకు ఇస్తుంది. కనుక నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం అనగానే మీకు స్వాహ చెప్తాం కనుక దేవతలకు వెళుతున్నప్పుడు పితృదేవతలకు వెళ్ళదు కదా. పితృదేవతల పైన పట్ల, ఐ రిపీట్, పితృదేవతల పట్ల మీకు ఎనలేని గౌరవం కనుక ఉన్నట్టయితే తప్పనిసరిగా వాళ్ళ తిథి నాడు తద్దినం పెట్టండి, పిండ ప్రదానం చేయండి. లేదు ఇంకా ఎక్కువ ప్రేమ ఉంది, మామూలుగా చూడండి 3 పూట్ల అన్నం పెట్టడానికి మధ్యలో స్నాక్ కూడా పెడదాం అనుకుంటాం పిల్లలకి, అట్లా మధ్యలో పెట్టాలంటే అమావాస్యకి తర్పణాలు ఇవ్వండి, పిండ ప్రదానాలు అక్కర్లా. తప్పనిసరిగా ఇలా కొన్ని సమయాలు ఉన్నాయి. అమావాస్యలే కాకుండా మొత్తానికి షణ్ణవతులు అంటారంటే 69, 94 ఏదో ఉంది, అన్ని రోజులు పితృదేవతలకు మనం తర్పణాలు ఇచ్చే రోజులు. తద్దినం పెట్టేటప్పుడు పిండం పెడతాం, మిగిలిన సమయాల్లో తర్పణాలు ఇస్తాం. లేదా ఎక్కడన్నా తీర్థయాత్రలకు వెడితే ముందు ఆలయంలో దేవుణ్ణి దర్శించుకోవడానికన్నా ముందు నదీ తీరాన నదో కొలనో ఉంటుంది కదా, అక్కడ పితృదేవతలకి తర్పణాలు ఇచ్చి వీలైతే పిండ ప్రదానాలు చేసి చెయ్యాలి తప్ప నిత్యం చనిపోయినటువంటి వారి ఫోటోలకి నైవేద్యం పెట్టనవసరం లేదు. పెట్టినా వెళ్ళదు, చేరదు వాళ్ళకి. ఎందుకు చేరనప్పుడు? ఇప్పుడు ఉదాహరణకి అమెరికా వెళ్ళి అక్కడ ఏమన్నా కొనుక్కోవాలంటే రూపాయలతో నడుస్తుంది ఆ వ్యవహారం. ఏం చేయాలి? డాలర్లు మార్చుకోవాలి. ఆ లోకాల్లో ఉన్న వాళ్ళకి నేను ఇక్కడ పెట్టింది ఎలా పెడుతుంది? అక్కడికి ఎక్స్చేంజ్ ఉండాలి, విదేశీ మారకం ఇక్కడ, మరోలోక మారకం ఇక్కడ. దీనికి వస్తువుని ఆ లోకానికి ట్రాన్స్ఫర్ చేసేటట్టుగా దాన్ని మార్చి పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మంత్రంతో తర్పణాల ద్వారానే పెడుతుంది. వాళ్ళకి తర్పణాలు ఇస్తే చాలు. అయితే అమ్మ, ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ జరిగినప్పుడు, పండగలప్పుడు ఫస్ట్ వండగానే వాళ్ళకు తీసి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటుంటారు కదమ్మా, అట్లా చేయొచ్చా మరి? అక్కడేమీ మీరు నైవేద్యం పెట్టట్లేదుగా. నైవేద్యం పెట్టారా? పెట్టట్లా. అక్కడ పెట్టడానికన్నా ముందు ఏం చేస్తారు? ఇంట్లో పద్ధతి ఉంటే ముందు దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి, ఆ నైవేద్యం పెట్టింది ఆ పితృదేవతలు తినరు. అందుకని వండిన దాంట్లో ఒక భాగం తీసి పక్కన పెట్టి మిగిలిందే దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతారు.
రెండు దేవతలకు నైవేద్యం పెట్టినటువంటిది పితృదేవతలకు పనికిరాదు, పితృదేవతలకు పెట్టినటువంటిది దేవతలకు పనికిరాదు. కనుక నేను రెండు విడిగా చేయలేను అని అనుకున్నప్పుడు ముందరే వండిన దాంట్లో దేవుడికి ముందర కాస్త తీసి పక్కన పెట్టి ఆ తర్వాత కొంత పితృదేవతలకి తీసి పక్కన పెట్టి ముందు దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఆ ఫోటో దగ్గర పెడతారు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చుకొని తినొచ్చా అమ్మ? ఫోటోల దగ్గర పెట్టింది సాధారణంగా తినరమ్మా, నాకు తెలిసి. నేను చూసినంత వరకు అయితే తింటారమ్మా. తింటారా ఏమో మరి, నాకు తెలియదు. అట్లా పెట్టే పద్ధతి ఎక్కువగా నేను చూడలేదు, కానీ పెడితే తినచ్చు. ఉంది ఇంట్లో వాళ్ళు వాడు ప్రసాదంగా తినొచ్చు. ఇప్పుడు దేవుడికి పెట్టింది ఎట్లా తింటామో అట్లాగే పితృదేవతలకు పెట్టింది కూడా తీసుకుని గౌరవం ఉంటే తింటారు. ఇప్పుడు తద్దినాలు పెట్టేటప్పుడు అక్కడ పెట్టినటువంటిది వాళ్ళకి నైవేద్యం పెట్టింది అందరూ తలో కాస్త తీసుకుంటారు కదా, అట్లా అనమాట. అయితే అమ్మ, ఇప్పుడు ఇట్లా మనం వండిన దాంట్లోంచి పితృదేవతలకు తీసి పక్కన పెట్టకుండా మనం కనుక తినేస్తే ఇంట్లో వాళ్ళకి ఏదో రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అని అంటుంటారమ్మా, అది నిజమే అంటారా? అది ఎంత నిజమో నాకు తెలియదమ్మా. కాకపోతే ఈ శరీరం వదిలి వెళ్ళినటువంటి వాళ్ళు బతికుండగా గొప్ప స్వార్థపరులు గనక అయినట్టయితే ఆ జీవుడు ఇంకా పైలోకాలకు ఉద్ధరించబడకపోయి ఉంటే, ఉద్ధరించేస్తే వాడు పైలోకానికి వెళ్ళిపోతే పర్వాలా. కొంతమంది వెళ్ళారు కదా, ఉండిపోతారు కదా, వాళ్ళకి వాళ్ళు పైకి వెళదాం అనుకుంటూ మనం చేసేటటువంటి క్రియల వల్ల వాళ్ళు పైకి వెళ్ళబోతూ ఉంటారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి వాసనలు కొన్ని ఇష్టానిష్టాలు ఉంటాయి, అవి వాటిని కిందకి గుంజుతూ ఉంటాయి. అంచేత అక్కడ ఉండిపోతూ ఉంటారు. కోరికలు తీరకుండా చచ్చిపోయిన వాళ్ళు, అట్లా అకాల మరణం చెందిన వాళ్ళు, వృద్ధులు కాదు, అకాల మరణం చెందినటువంటి వాళ్ళు, చిన్నతనంలో పోయిన వాళ్ళు, బతికుండాలను కోరికుండగా పోయిన వాళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళు ఇంకా పైన వాళ్ళకి వీసా తయారైంది, పాస్పోర్ట్ తయారైంది కానీ వీసా రాలా, అందువల్ల వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం పెడుతూ ఉంటారు. అంతేకాదండి, ఇంట్లో మనం పెద్దలుగా తలుచుకునే వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళకి బట్టలు కూడా పెడతారు. వాళ్ళ బట్టలు పెట్టి వాళ్ళ పేరుని, అంటే వాళ్ళకి ఎట్లా అందుతాయి, ఓ మనిషిని పిలిచి, మగవాళ్ళు అయితే ఒక పెద్ద ఆయన్ని మంచి పద్ధతిలో ఉన్నటువంటి వాడిని పిలిచి వాళ్ళ పేరుతో వాళ్ళకి బట్టలు పెట్టడం. ఆడవాళ్ళు అయినట్టయితే సాధారణంగా ముత్తైదువులు అయితేనే పెడతారు, లేకపోతే పెట్టరు. మరి ఇంకెక్కడ ఉందో తెలీదు. కన్నె పిల్లలకు కూడా ఆ పేరుతో పెట్టేది ఉంది. చిన్నతనంలో వివాహం కాకుండా అమ్మాయి చచ్చిపోయింది అనుకోండి, నాకు బతకాలనుంది అనుకుంటూ చచ్చిపోయింది అనుకోండి, అట్లాంటప్పుడు ఆ కోరిక ఉంది కదా, బతకాలన్న కోరిక, దానివల్ల ఆ జీవుడు పైకి వెళ్ళడు. అందువల్ల ఒక పిల్లని పిలిచి, చిన్నపిల్లని, పెళ్లి కాని అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయి పేరుతో ఆ పిల్లకి బట్టలు పెట్టడం. ఇప్పుడు అమ్మాయి తీసుకోవడం వల్ల ఏం ఇబ్బంది ఉండదు? ఏం ఇబ్బంది ఉండదమ్మా, ఏం ఉండదు. అలా పెట్టు, అది కూడా ఒక గౌరవంగా కూడా భావిస్తారు. ఒక ముత్తైదు పేరు మీద కానీ, ఒక కన్నెపిల్ల పేరు మీద కానీ, ఒక పెద్ద ఆయన పేరు మీద కానీ బట్టలు పెడితే తీసుకోవడం అన్నది, ఇది కొద్ది మంది గురించి అయితే అసలు ఈ పద్ధతి మనకు ఉందమ్మా. అసలు ఎట్లా అంటే, పెళ్లి జరుగుతుంటే ముందు నాంది శ్రాద్ధం చేసి తర్వాతే పెళ్లి తంతు మొదలు పెడతారు. ఆ శ్రాద్ధం అన్న పదం మనకి నచ్చదు గనక నాంది అని వదిలేస్తాం. ముందర పితృదేవతల్ని తృప్తిపరచి ఆ తర్వాతే పెళ్లి కార్యక్రమంలోకి వస్తాం. ఏ శుభకార్యం చేసినా ముందు పితృదేవతలకి వాళ్ళకి తృప్తి చేసే వస్తాం. వాళ్ళ అనుగ్రహం లేనిదే ఏం జరగదు. అంచేత చేస్తాము. కాకపోతే మీరు అన్నట్టు ఈ నైవేద్యాలు పెట్టాడాలి, ఇవన్నీ మనకి సంబంధించింది. కానీ శాస్త్రంలో వాళ్ళని తృప్తిపరిచే పని ఎలాగూ ఉంది. వాళ్ళకి తృప్తిపరచడమే, తర్పణమే వాళ్ళకి ప్రధానం. అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మనకి పైకి కంటికి కనిపించే వ్యవహారం. అంటే మొత్తానికి పితృదేవతల్ని తృప్తిపరచాలని అయితే ఉంది, ఉన్నమా తప్పని. ఈ రకంగా అయితే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. శాస్త్రం ఎలాగో వేరే ఉంది, దాని అర్థాలు మనకి తెలియవు గనక ఆ పురోహితుడు చేసేస్తూ ఉంటాడని నేను. అవును, అయ్యగారు రకరకాల పేర్లతో పిలుస్తారు కదా, బ్రహ్మ అంటారు, అయ్యగారు అంటారు, పురోహితుడు అంటారు, ఏదో పేరు. ఆయన చేసేస్తూ ఉంటాడు, మనకు అర్థాలు తెలియవు. మనకి తెలియడం కోసం మనం ఇచ్చేసుకుంటాం అంతే. చక్కగా తెలియజేశారమ్మా. నమస్కారం.